హైదరాబాద్లో ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని, చదువుకున్న వారు ఓటు వేసేందుకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చక్కని అవకాశమని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ తెలిపారు. హైదరాబాద్లో ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ శాతం తక్కువ ఉంటుందని, చదువుకున్న వారు ఓటు వేసేందుకు దూరంగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రజల్లో ఉన్న ఈ అభిప్రాయాన్ని తొలగించేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చక్కని అవకాశమని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఉప ఎన్నికలలో తమ ఓటును సద్వినియోగం చేసుకుని 100% ఓటింగ్ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని ఓ కళాశాలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు కీలకమని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్వహించే ఎన్నికల విషయంలో ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత పౌరులుగా మనపైన ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పోలింగ్ రోజు సెలవు రోజు అని భావించకుండా ఓటు వేయడం మన హక్కు అని భావించి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, యువతీ యువకులు, విద్యావంతులు, చిరుద్యోగులు, మహిళలు, వ్యాపారస్తులు, దినసరి కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు నవంబర్ 11వ తేదీన జరిగే ఉప ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాలు, ప్రలోభాలకు గురి చేస్తున్న తాయిలాలు పంపిణీ చేస్తున్న, డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని వివరించారు. ప్రజాస్వామ్య ఎన్నికలలో కీలకమని, దానిని సద్వినియోగం చేసుకునే బాధ్యత మనదే అని తెలిపారు. ఒకవేళ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకుండా ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారితో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నరేంద్రచారి, జగదీష్, విఠల్, విమల, శాంతిప్రియ, శ్రీలక్ష్మి, తాండు సోని, శ్యామల, కళ్యాణి, గంగాభవాని, శ్రావణి, విజయశాంతి, రమాదేవి, నిరంజన్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఓటర్స్ అవేర్నెస్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవాళ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటర్ల శాతం పెంపొందించాలని చెప్పి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలోనే ఓటర్ల శాతం చాలా తక్కువ అవుతుంది ప్రతి ఎన్నికలలో. ఎందుకు, మన దగ్గర విద్యావంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. మనం ఓటింగ్ చాలా దూరంగా ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో చూసినట్లయితే దాదాపు నిరక్షరాస్యులే ఉంటారు. వారు దాదాపుగా ఏ ఎన్నిక వచ్చినా మొట్టమొదటిలో లైన్లోనే ఓటు వేయకపోతే మనం దేనికి అర్హులం కాదని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని వాళ్ళ ఓటింగ్ శాతం 100% నమోదవుతుంది. విలేజ్లో గ్రామీణ స్థాయిలో ఓటింగ్ శాతం 100% నమోదవుతుంది. కానీ మన పట్టణంలో వచ్చేసరికి పట్టణంలో ప్రధానంగా విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, అంతా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటాం. మనం ఓటింగ్ ఎందుకు పాల్గొనలేకపోతున్నాం? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఎన్నికలలో కూడా ఓటింగ్ సంబంధించిన రోజున సెలవు దినం ప్రకటిస్తుంది. సెలవు ఉన్నదని చెప్పేసి మనం ఇంటికే పరిమితం అవుతున్నాం, కానీ మనం ఓటు వినియోగించుకోలేకపోతున్నాం. అంటే ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు. భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగంలో ప్రధానమైనది, అతి ముఖ్యమైనది ఓటు. మన ఓటును మనం వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళమే మన ఓటింగ్ శాతానికి దూరంగా ఉంటుంది. ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు మనకి ఎవరు నచ్చలేదనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా గుర్తు కూడా ప్రవేశపెట్టింది. ఆ నోటా గుర్తును మనం వేసి మన యొక్క నిరసన తెలిపవచ్చు. కానీ మనం ఇటు నిరసన చెప్పకుండా, ఓటింగ్లో పాల్గొనకుండా
మనం ఉండేసరికి మనమే విద్యావంతులమే మేధావులమే మన ఓటింగ్ దూరం ఉంటే సరేది కాదు. ఇప్పటికైనా తమ మనసు మార్చుకొని ఇప్పుడు సదవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతంలో అందరూ కూడా పాల్గొంటారని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు చాలా ఎక్కువైనది కాబట్టిగా బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా మీకు నోటా గుర్తు ఎలక్షన్ కమిషన్ మీడియా ప్రవేశపెట్టిన నోటా గుర్తు వేసి నిరసన తెలిపి మనం ఓటు హక్కు అనేది వేసి మన యొక్క సెలవు దినాన మనం ఓటు వేసిన తర్వాత మిగతా కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనల్లో భాగంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధానంగా బరిలో ఉన్న అభ్యర్థులు మనం ప్రలోభాలకు గురి చేస్తారు. ప్రధానంగా దేని గురించి డబ్బు మద్యం ఇతరులతో వస్తువులు ఇచ్చి మనకు ప్రలోభాలకు గురి చేస్తారు. మనం ఒకసారి ప్రజాస్వామ్యంపై శాశ్వత విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మరియు స్వచ్ఛతమైన నాణ్యమైన మరి శాంతియుత ఎన్నికల గౌరవాన్ని కాపాడుతామని మరియు ప్రతి ఎన్నికలలో నిర్భయంగా మరియు మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ప్రేరేపణల ప్రభావానికి లోను కాకుండా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. జై హింద్.